విద్య చాలా ప్రధానమైనది. విద్యతోనే సమాజ అభివృద్ధి కానీ, లేకపోతే ఆ రాష్ట్రాలు దేశాలు ప్రపంచంతో పోటీ పడటానికి కానీ అవకాశం ఉంటుంది. దాంట్లో ఇప్పటికే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కానీ విద్యాపరంగా ప్రపంచంతో పోటీ పడుతూనే ఉన్నాం మనం. అది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు కావచ్చు, సంస్థలు కావచ్చు. ఇరువురు కూడా కలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి సరిపోయేంత విద్యాబోధన అందించడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలు, వ్యవస్థలు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఉపయోగపడ్డాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆనాటి ప్రభుత్వాధినేతలు పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తీసుకొచ్చినటువంటి అనేక విద్యా సంస్థలు, ఐఐటీలు కానీ, IIITలు కానీ, లేకపోతే ఐఐఎంలు కానీ, ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, ఆర్ఈసీలు కానీ, రకరకాలైనటువంటి ఆలోచనలతో వేసినటువంటి, లేకపోతే యూజీసీ కానీ, యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా భారతదేశ సమాజాన్ని ఈరోజు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు పోయి అనేక కార్పొరేట్ సంస్థల్లో సీఈఓలుగా పనిచేసేటువంటి స్థాయికి ఎదిగారంటే కూడా ఆనాటి పాలకులు ఏర్పాటు చేసినటువంటి విద్యా వ్యవస్థలు, సంస్థల ద్వారా మాత్రమే అవి సాధ్యమయ్యాయి. ప్రభుత్వం సరే, ప్రభుత్వం చేసేటువంటి కార్యకలాపాలతో పాటు వ్యక్తులుగా కొన్ని మంది ప్రైవేట్ పరంగా కూడా బయటకు వచ్చి చాలా వ్యవస్థలను ఏర్పాటు చేసి ఈరోజు అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే కొన్ని యూనివర్సిటీ స్థాయిలో కూడా ఎదిగి ఆ యూనివర్సిటీస్లో కూడా ప్రపంచంతో గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నడుస్తున్నటువంటి పరిశ్రమలకు పనికొచ్చేటువంటి విద్యా వ్యవస్థను సిలబస్గా మార్చి తద్వారా అందించడం వల్ల ఇవాళ అనేక పరిశ్రమల్లో మన వాళ్ళు అందుకోగలుగుతూ ఉన్నారు.